హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారని అందరూ? నేనైతే బాగున్నాను, దేవుడి కృప వల్ల. ఈరోజు మా రవి వాళ్ళకి ఇది ఆనపకాయలండి. ఆనపకాయలు గుల్లలు చేసుకుని కోసకాయలు గుల్లలు చేయాలి, వంకాయలు కూడా గుల్లలు చేసి కోసమచ్చి వండుదామండి. ఈరోజు కోసమచ్చిలోకి ఉల్లిపాయ ఇదిగోండి, ఏటమాసం వేపుకుందాం. ఉల్లిపాయలు నేను చన్నంగా మెత్తగా కోసుకోవాలండి. ఏటమాసం కైమ ఉల్లిపాయలతో ఫ్రై చేసుకుందాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకునండి, నూనె వేసుకుందాం. కొద్దిగా నూనె కాగిందండి, ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు ఇలాగే వేగాయి కదండి, ఇప్పుడు ఏటమాసం కైమ వేసుకుందాం. ఇదిగోండి 5 ఆనపకాయలు కదండి పెద్దవి. ఆ ఆనపకాయలకి ఇదిగోండి కప్పుతోటి 5 కప్పులు వేస్తున్నాను బియ్యం. కోసకాయలు 8 ఉన్నాయండి. ఒక్కో దానికి ఇలా గుప్పుడు వేసుకోవాలండి. గుప్పుడు అయితే సరిపోతాయి కోసకాయలకి. 8 కాయలకి 8 గుప్పులు వేసుకోవాలండి. వంకాయలు కూడా గుల్లలు చేసుకోవాలండి. వంకాయల్లో కూడా ఏటమాసం కైమ రైస్ పెట్టాలండి. ఈ జిప్సన్ రైస్ పెట్టాలండి. రైస్ శుభ్రంగా కడుక్కున్నానండి. ఇదిగో సాల్ట్ వేసుకుందాం, మిరియాల పొడి వేసుకుందామండి, కొంచెం సినమన్ పౌడర్, ఆయిల్ వేసుకుందామండి. శుభ్రంగా కలుపుకుందాం. ఏటమాసం ఫ్రై చేసుకున్నాను కదండి, నేను ఇందులో ఏమీ లేదండి, ఉప్పు కానీ ఏమీ లేదు. ఇప్పుడు ఇందులో కలుపుకుందాం. టమాటాలు మెత్తగా చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకుందామండి. టమాటాలు కూడా వేసుకుందామండి. లైక్ దిస్, నాట్ ఫుల్ లైక్ దిస్ ఫోర్త్ రైస్ అండి. వంకాయలు కూడా గుల్లస వేసుకుని ఇందులో ఏటమాసం రైస్ పెట్టుకుందాం. పిల్లి బారదండి. క్యాప్సికంలో కూడా రైస్ మాసం పెట్టుకుందాం. చూడండి అన్నీ రెడీ అయిపోయి పొయ్యి మీద పెట్టుకుని టమాటా సోస్ వేసుకుందాం. వెల్లుల్లిపాయలు మెత్తగా కుమ్ముకుందామండి. ఉప్పు వేసుకుని మెత్తగా ఉప్పు వేసుకుందామండి. కొద్దిగా వెల్లుల్లిపాయ ముద్ద వేసుకుందామండి. నూనె వేసుకుందామండి. కొద్దిగా టమాటా సోస్ అండి. కొంచెం అంతా మిరియాల పొడి వేసుకుందామండి. వేడి నీళ్ళు వేసుకుందామండి. మొజ్జున టమాటా వేసుకుందామండి. ఇప్పుడు పుదీనా పౌడర్ వేసుకుందామండి. బాగా ఉడకనిద్దాం. ఫుల్గా నీళ్ళు వేసుకోవాలని బాగా ఉడకాలి. చూడండి కోసమచ్చి పొద్దున సుడిపోయినట్టే. ఇంకా కొంచెం టైం పడుతుందండి, ఆనపకాయ ఉడకలేదు. ఇంకానే కొద్దిగా నీళ్ళు వేసుకుందాం. ఇంకానే